హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అలప్ టెక్. ఈరోజు ఈ వీడియోలో మనం మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్ని ఎలా బిల్డ్ చేస్తాం, మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి మనం ఫాలో అయ్యే స్టెప్స్ ఏంటి, అండ్ ఒక రియల్ డేటా సెట్ని తీసుకొని దాంట్లో డేటా క్లీనింగ్ ప్రాసెస్ని ఎలా చేస్తామో ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్, వాట్ ఈజ్ మిషన్ లెర్నింగ్? Machine learning is teaching a computer using examples so it can make predictions or decisions on new data without being explicitly programmed for every situation. దీన్ని ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఐ విల్ టేక్ అ డేటా సెట్. ఇది నా డేటా సెట్ అనమాట. ఈ డేటా సెట్లో ఫస్ట్ 10 ఎలిమెంట్స్కి మాత్రం గ్రేడ్స్ వేశారు అండ్ నెక్స్ట్ 10 ఎలిమెంట్స్కి గ్రేడ్స్ వేయలేదు. ఇప్పుడు నాకు ఈ గ్రేడ్స్ అన్ని ఫిల్ అయిపోవాలి. ఎలా ఫిల్ చేస్తాం? ఫస్ట్, మిషన్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ రాకముందు మనం పైథాన్ని వాడేవాళ్ళం. పైథాన్లో ఎలా చేస్తాము ఐ విల్ షో యూ ద కోడ్. ఇది నా పైథాన్ కోడ్ అనమాట. ఇక్కడ నేను ఏం చేశానంటే ఫస్ట్ పాండాస్ అనే లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాను అండ్ దెన్ ఆ డేటా సెట్ ఏదైతే ఉందో దాన్ని రీడ్ చేశాను. దాని తర్వాత ఒక ఫంక్షన్ రాశాను. దట్ ఆ ఫంక్షన్లో ఫస్ట్ మనకి ఇచ్చారు కదా 2 సబ్జెక్ట్స్, లైక్ సబ్జెక్ట్ 1 అండ్ సబ్జెక్ట్ 2. ఈ సబ్జెక్ట్స్ని తీసుకొని ఆ సబ్జెక్ట్ ఒక యావరేజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. యావరేజ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ యావరేజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉంటే దాని గ్రేడ్ ఏ అని రిటర్న్ చేయమన్నాం. లైక్ ఆ ప్లేస్లో ఏ అని గ్రేడ్ రాయాలి. అదర్వైజ్ యావరేజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75 ఉంటే దట్ ఇట్ షుడ్ బి రిటర్న్ గ్రేడ్ బి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉంటే గ్రేడ్ సి అండ్ అదర్వైజ్ గ్రేడ్ డి అనే ఒకటి రాయమన్నాము. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫర్ ఇండెక్స్ కామా రో ఇన్ డిఎఫ్ డాట్ ఇటర్ రోస్, ప్రతి ఒక్క రోని ఇటరేట్ చేయమన్నాం. ప్రతి ఒక్క రోకి వెళ్ళి చెక్ చేయాలి. ఒకవేళ ఆ రోలో గ్రేడ్ అనే కాలం ఎంటీగా ఉందా లేదా చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఒకవేళ అది ఎంటీగా ఉంటే ఆ ఎంటీగా ఉన్న ప్లేస్లో గ్రేడ్ని అసైన్ చేయాలి. అది కూడా ఈ ఫంక్షన్ ద్వారా. ఓకే, ఇది నా పైథాన్ కోడ్ అనమాట. ఇనీషియల్గా ఒకవేళ మిషన్ లెర్నింగ్ రాకముందు ఇలా చేసేవాళ్ళం. ఒకవేళ ఇప్పుడు మిషన్ లెర్నింగ్ వచ్చింది, దెన్ ఇప్పుడు నా దగ్గర ఇక్కడ వరకు డేటా ఉంది, కంప్లీట్ డేటా ఉంది. దట్ ఐ హ్యావ్ స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2 అండ్ గ్రేడ్ ఆల్సో. ఈ మొత్తం డేటాని ఏదైతే మన గ్రేడ్ ఉందో ఇదంతా ట్రైనింగ్ డేటా అంటాము. ఈ ట్రైనింగ్ డేటా అన్నిటిని మిషన్ లెర్నింగ్ ఇస్తే ఆ మిషన్ లెర్నింగ్ ట్రైన్ అయ్యి ఒక మోడల్ని మనకి తీసుకుంటుంది. ఆ మోడల్ని వాడి మనం ఈ నెక్స్ట్ వాటిని ప్రిడిక్ట్ చేయొచ్చు. దానికి దీనికి తేడా ఏంటి అనేది చూసుకుంటే ఇప్పుడు చూడండి, ఈ కోడ్ని చూస్తుంటే మీకు ఏదైనా అల్గోరిథం గుర్తొస్తుందా? ఈ కోడ్ని చూస్తుంటే లీనియర్ సెర్చ్ అల్గోరిథం గుర్తు రావట్లేదా? ఐ విల్ షో యూ 1 minute. లీనియర్ సెర్చ్ అల్గోరిథం అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ప్రతి ఒక్క లిస్ట్లో ఇటరేట్ అయ్యి ప్రతి ఒక్క ఎలిమెంట్ దగ్గర ఇటరేట్ అయ్యి ఆ ఇండెక్స్ ఉందా లేదా, ఇండెక్స్లో ఆ వాల్యూ ఉందా లేదా అని చూసి ఉంటే ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ కూడా అంతే, ప్రతి ఒక్క ఇండెక్స్కి వెళ్ళి ప్రతి ఒక్క రోకి వెళ్ళి అక్కడ ఎలిమెంట్ నల్గా ఉందా లైక్ ఎంటీగా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. చెక్ చేయడమే కాకుండా ఒకవేళ ఎంటీగా ఉంటే ఇది ఫిల్ అవ్వమంటుంది. అంటే ప్రతిసారి ఇది ఇటరేట్ అవుతుంది. ఇట్ ఈస్ ఓకే ఫర్ స్మాల్ డేటా సెట్స్. ఇప్పుడు ఈ డేటా సెట్ ఉంది, ఈ డేటా సెట్లో ఓన్లీ 20 వాల్యూసే ఉన్నాయి కాబట్టి ఇది ఓకే. కాకపోతే ఇదే డేటా సెట్లో మనం ఒక 10,000 స్టూడెంట్స్ ఉన్నాయనుకోండి, 10,000 స్టూడెంట్స్ ఒక గ్రేడ్స్ రాయాలనుకోండి, దెన్ ఇది ప్రతిసారి ఇటరేట్ అవుతూ ఉంటే, ఇంకా మనకు సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే లైక్ డిఎస్ఏ చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది దట్ ఇది టైం లిమిట్ ఎక్సీడెడ్ వస్తుంది. అలాంటి పెద్ద డేటా సెట్స్ అయితే ఒకవేళ ఇక్కడ 1 million ఆర్ 10,000 డేటా సెట్స్ ఆర్ 1 million డేటా సెట్ ఉంటే టీఎల్ఈ వస్తుంది. ఇది సేమ్ ఇప్పుడు మనం సాఫ్ట్వేర్లో రన్ చేస్తుంటే మనకు చాలా టైం పడుతుంది. అది మిషన్ లెర్నింగ్కి ఇచ్చేసామనుకోండి,
మిషన్ లెర్నింగ్ ఈ కంప్లీట్ డేటా ఇక్కడ వరకు ఉన్న డేటాని ట్రైన్ చేసుకొని ఈ వాటినన్నిటికీ ఈజీగా ప్రిడిక్ట్ చేసి ఇచ్చేస్తుంది డైరెక్ట్గా. ఓకే, ఇప్పుడు మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్ని ఎలా బిల్డ్ చేస్తాము దాని ఫ్లో చూద్దాం. ఫస్ట్, మీరు ఒక మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, మీ దగ్గరకు ఒక క్లయింట్ వచ్చాడు, తనకి ఒక మిషన్ లెర్నింగ్ అప్లికేషన్ కావాలి. తన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చెప్తాడు. సపోజ్ నాకు హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ ఒక సిస్టమ్ కావాలి, ఎంఎల్ సిస్టమ్ కావాలి అని ఇచ్చాడు అనుకోండి. తను రిక్వైర్మెంట్ చెప్తాడు, తన దగ్గర ఉన్న డేటా ఇది, నా దగ్గర సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ డేటా సెట్ మనకి క్యాబిల్లో కూడా ఈజీగా దొరికేస్తుంది. సో అలాంటి ఒక డేటా సెట్ ఇచ్చాడు, నా దగ్గర ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఈ ఇన్ని రూమ్స్ ఉంటాయి, ఇన్ని బెడ్స్ ఉంటాయి, ఇన్ని బాత్రూమ్స్ ఉంటాయి, ఇంత స్క్వేర్ ఫీట్లో ఉంటుంది, దీని ప్రైస్ ఇంత అని ఒక చిన్న డేటా సెట్ ఇచ్చాడు. అండ్ నాకు ఇంత యాక్యురసీ ఉన్న మోడల్, ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ కావాలి. నా రూల్స్ ఏంటంటే ఈ 2 బెడ్స్ ఉన్న దానికి ఒక కన్స్టెంట్, ఒక రూల్ అండ్ ఒక ప్రైజ్, అండ్ 3 BHK ఉంటే ఇంకోటి, అలా కన్స్టెంట్స్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తన దగ్గర ఉన్న డేటా అంతా మనకి ఇచ్చాడు. డేటా కలెక్షన్ అంటే తన దగ్గర ఉన్న డేటాని కలెక్ట్ చేసుకోవడం, లేకపోతే డేటా లేదు, వేరే ఎగ్జాంపుల్ డేటా లేదు అంటే మనమే ఈ డేటాకి రిలేటెడ్ అయిన డేటా ఏదైనా ఉంటే అదంతా కలెక్ట్ చేసుకోవడం. దట్ ఈస్ త్రూ ఆన్లైన్, Kaggle or any website we can. ఓకే, బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్స్ ద క్లయింట్ గివ్. దాని తర్వాత డేటాని అండర్స్టాండ్ చేసుకోవాలి, దాంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, మన టార్గెట్ వేరియబుల్ ఏంటి, టార్గెట్ ఏంటి, అసలు మనం ఏం ప్రెడిక్ట్ చేయాలి, ఎలా చేయాలి, అసలు డేటాలో ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి, డేటా టైప్స్ ఏంటి, అన్ని న్యూమరికల్గా కాదా, మనకి న్యూమరికల్లో లేకపోతే లైక్ కేటగిరీ ఉంటుంది, స్ట్రింగ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, డేటా టైప్, దాన్ని అన్నిటిని న్యూమరికల్లోకి మార్చుకోవాలి. అసలు ఎన్ని కేటగిరీలో ఉన్నాయి, ఎన్ని నాన్ న్యూమరికల్ డేటా టైప్స్ ఉన్నాయి, అవన్నీ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత డేటా క్లీనింగ్ అండ్ డేటా ప్రీ ప్రాసెసింగ్ ఏంటంటే మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి, మెస్సీ డేటా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, లైక్ మన ఏ అప్లికేషన్స్ ఏదైనా, ఎంఎల్ అయినా, అయినా, డిఎల్ అయినా, ఏదైనా కానీ మనం ఒక మంచి ఎంఎల్ ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే, అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాము అంటే డేటా షుడ్ బి క్లీన్ అండ్ పర్ఫెక్ట్. ఎంత పెద్ద డేటా సెట్ అయినా నీది డేటా క్లీన్గా లేకుండా మెస్సీగా ఉంటే నువ్వు అది ఎంత పెద్ద డేటా సెట్ అయినా వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ పెద్ద డేటా సెట్స్కి అయితే. సో we want to make sure that our data is clean and perfect for building any AI or ML or DL application. ఓకే, డేటా క్లీనింగ్ అంటే ఫస్ట్ ఆ డేటాలో మిస్సింగ్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సర్వే ఫామ్ ఉంది, ఆ సర్వే ఫామ్లో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, కొన్ని డీటెయిల్స్ కొంతమంది కస్టమర్స్ కావాలని ఫిల్ చేయకపోవచ్చు, లేకపోతే వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, రీజన్ ఏదైనా కానివ్వండి, అది ఫిల్ చేయలేదు. అలా ఫిల్ చేయకుండా డేటాని ఎంఎల్కైనా ఏ అప్లికేషన్స్ ఏదైనా ఇస్తే అది మెస్సీ డేటా. అలాంటివి ఇస్తే మన మోడల్ సరిగ్గా ట్రైన్ అవ్వదు, మోడల్ పర్ఫార్మెన్స్ వీక్గా ఉంటుంది, మనకి యాక్యురేట్ రిజల్ట్స్ రావు. ఇట్ లీడ్స్ టు నాట్ టేకింగ్ ఆఫ్ డేటా, లైక్ నాట్ టేకింగ్ ఆఫ్ అప్లికేషన్. ఓకే, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ఏంటంటే మనకున్న డేటాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూద్దాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తమిళనాడు ఎలక్షన్స్ అయినాయి కదా, తమిళనాడు పాపులేషన్ 1 crore అనుకోండి. ఐ వాంట్ ద డేటా ఆఫ్ హౌ మెనీ పీపుల్ ఓటెడ్ ఫర్ విచ్ పార్టీ. అంటే నాకు ఎంతమంది ఎంతమంది, నాకు పార్టీ నేమ్స్ తెలియవు, సో ఐఎమ్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ఇట్. సరే, పార్టీ ఏ, పార్టీ బి, పార్టీ సి అనుకోండి. ఎంతమంది పీపుల్ తమిళనాడులో ఉన్న ఎంతమంది పీపుల్ పార్టీ ఏకి ఓటేశారు, ఎంతమంది పీపుల్ పార్టీ బికి ఓటేశారు, ఎంతమంది పీపుల్ పార్టీ సికి ఓటేశారు అనే డేటా ఇందాక నేను చూపించాను చూడండి, ఇలా ఉంది. ఇక్కడ టూ కాలమ్స్ ఉన్నాయి, ఒకటి ఓటర్ నేము, ఇంకోటి పార్టీ హీజ్ ఓటెడ్, ఏ పార్టీకి ఓటేశాడో ఆ కాలం, ఈ రెండు ఉన్నాయి. ఇలా ఒక 1 crore మెంబర్స్ అనుకోండి తమిళనాడులో, ఈ 1 crore డేటా సెట్ అంతా నా దగ్గర ఉంది. ఇదంతా చూస్తే నాకు అర్థమవుతుందా, ఏమన్నా అర్థమవుతుందా? అసలు ఎవరు అంటే ఇప్పుడు రాహుల్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, రాహుల్ ఉన్నాడు, రాహుల్ పార్టీ ఏ కొట్టేశాడు, ప్రియా పార్టీ బికి, మళ్ళీ అర్జున్ పార్టీ ఏకి, స్నేహ పార్టీ సికి,
అలా అని చూపిస్తే నాకేమైనా అర్థమవుతుందా? దాన్ని నేను గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో పై చార్ట్లో పెట్టాను అనుకోండి, ఓకే ఇంతమంది పీపుల్ ఈ పార్టీకి ఓటేశారు, ఇంతమంది పార్టీ బి ఓటేశారు, ఇంతమంది పార్టీ సి ఓటేశారు అని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉందనుకోండి, నాకు ఈజీ అవుతుంది. అలానే యాజ్ ఎ డేటా సైంటిస్ట్ ఆర్ ఎంఎల్ పర్సన్గా మనం డేటాని విజువలైజ్ చేయాలి. దాని ద్వారానే అవుట్లయర్స్ ఏమైనా ఉన్నాయా లేదా, అవుట్లయర్స్ని డిటెక్ట్ చేయడము, ఆర్ అన్రిలవెంట్ స్టఫ్ ఏదైనా ఉందా దాన్ని డిటెక్ట్ చేయడము, దాన్ని తీసేయడము, అలాంటివి ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్లో ఫస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, దెన్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద థింగ్స్. ఓకే, దాని తర్వాత ఫీచర్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే మనకి ఉన్న ఫీచర్స్, లైక్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ 2 సబ్జెక్ట్స్ ఇది టార్గెట్ వేరియబుల్, ఈ టార్గెట్ వేరియబుల్కి ఈ 2 సబ్జెక్ట్స్ రిలవెంటా కాదా, ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి నేను ఇంకొక ఫీచర్ ఏదైనా క్రియేట్ చేయొచ్చా. సపోజ్ ఇక్కడ నేను యావరేజ్ సబ్జెక్ట్ అని రాస్తాను, అంటే ఈ రెండింటి యావరేజ్, ఇలాంటి కొత్త ఫీచర్స్ ఏమైనా క్రియేట్ చేయొచ్చా. సో దట్ ఈ 2 ఫీచర్స్ని కాకుండా జస్ట్ నేను ఈ యొక్క ఫీచర్ని వాడి ఈ గ్రేడ్ని కనిపెట్టడానికి, లైక్ ఇందాక మనం ఒక కోడ్ చూసాం కదా, ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము, యావరేజ్ ఫైండ్ అవుట్ చేసాము. దీన్ని మనం జస్ట్ ఒక ఫంక్షన్గా చేసి ఒక న్యూ ఫీచర్గా చేసి ఈ కాలంలో పెట్టేస్తే ఈ రెండింటి మనకు అక్కర్లేదు కదా, జస్ట్ ఈ యావరేజ్ సబ్జెక్ట్ని చెక్ చేసుకొని రూల్ బేస్డ్ ఇది బిల్డ్ చేయొచ్చు. ఓకే, అలా. అండ్ నెక్స్ట్ ఫీచర్ ఇంజనీరింగ్ తర్వాత ట్రైన్ టెస్ట్ బెడ్. నేను ఇందాక చెప్పాను కదా, ఈ డేటాని ట్రైన్ డేటాగా మన మోడల్కి ఇచ్చి ట్రైన్ చేసి దీన్ని టెస్ట్ డేటాగా చేయాలని. బేసికల్గా మనం ఏం చేస్తామంటే ఇలాంటి ఎగ్జాంపుల్ మనకి తీసుకుంటాము. మన దగ్గర ఒక డేటా సెట్ ఉందనుకోండి, ఆ డేటా సెట్ని స్ప్లిట్ చేస్తాము, ట్రైన్ డేటాగా టెస్ట్ డేటాగా. ఎలా స్ప్లిట్ చేస్తాము, ఎంత రేషియోతో స్ప్లిట్ చేస్తాము అంటే మేజర్లీ వీ టేక్ 80:20 ప్రిన్సిపల్. 80% ట్రైన్ డేటా, 20% టెస్ట్ డేటా. టెస్ట్ డేటాలో అవుట్పుట్ వేరియబుల్ ఉండదు, ట్రైన్ డేటాలో అవుట్పుట్ వేరియబుల్ ఉంటుంది. లైక్ ఇది టెస్ట్ డేటా, ట్రైన్ డేటా కాబట్టి ఇక్కడ వరకు ఉన్న డేటాని మొత్తం మనం ట్రైన్ డేటా అంటాం. ఇక్కడ గ్రేడ్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేస్తే సాయి నుంచి ఈ మొత్తానికి టెస్ట్ డేటా. ఇక్కడ మనకి గ్రేడ్ అనే వేరియబుల్ లేదు, అవుట్పుట్ వేరియబుల్ ఉండదు. మనం ఈ టెస్ట్ డేటాని మోడల్కి ఇచ్చేసి ఈ అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేస్తాము, అండ్ ఈ అవుట్పుట్ కరెక్ట్గా ఇస్తుందో లేదో ఎవాల్యుయేషన్స్ని బట్టి ట్రాక్ చేస్తాము. ఓకే, దాని తర్వాత మోడల్ సెలెక్షన్ అంటే ఏంటంటే బేస్డ్ అపాన్ అవర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ బిజినెస్ అండర్స్టాండింగ్ అండ్ ద డేటా వి కలెక్టెడ్, ఏ మోడల్ బెటర్. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేయడానికి మిషన్ లెర్నింగ్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, వాటి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. ఏ మోడల్ని తీసుకోవాలి, ఏ మోడల్తో ట్రైన్ చేయాలి మన దగ్గర ఉన్న డేటాని అనేది తెలుసుకోవాలి. మోడల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ప్రైస్ ప్రిడిక్షనే ఉందనుకోండి, నా ఫస్ట్ బెస్ట్ చాయిస్ ఏంటంటే లీనియర్ రిగ్రెషన్ మోడల్. నేను ఆ లీనియర్ రిగ్రెషన్ మోడల్ని సెలెక్ట్ చేసుకున్నాను. లీనియర్ రిగ్రెషన్ మోడల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోడల్ ట్రైన్, నా దగ్గర ఉన్న డేటాని ట్రైన్ టెస్ట్ బెడ్గా, అంటే ట్రైన్ డేటాగా టెస్ట్ డేటాగా మార్చుకొని ట్రైన్ డేటాని ఆ మోడల్కి ఇచ్చేసాను. ఓకే, మోడల్కి ఇచ్చేసి నేను నా ఎంఎల్ని ట్రైన్ చేశాను. హైపర్ పారామీటర్ ట్రైనింగ్ ఈజ్ అడ్వాన్స్డ్ థింగ్. దాని తర్వాత మోడల్ ఎవాల్యుయేషన్. ఆ ట్రైన్ చేసిన డేటాని, ఈ మోడల్ని బిల్డ్ చేశాను కదా ట్రైన్ డేటాతో, దాన్ని టెస్ట్ డేటాని ఆ మోడల్కి ఇచ్చాను. సో దట్ ఇట్ విల్ ప్రిడిక్ట్ ద అవుట్పుట్స్. ప్రిడిక్ట్ చేసిన తర్వాత ఎంత యాక్యురసీగా ప్రిడిక్ట్ చేసింది, దాని యాక్యురసీ ఎంత అనేది మెట్రిక్స్లో మనం, ఇవన్నీ మెట్రిక్స్ అనమాట. ఈ టాపిక్స్ వచ్చినప్పుడు నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీటిని. అండ్ డిప్లాయ్మెంట్, ఆ మోడల్ని బిల్డ్ చేసిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటాం ఆ మోడల్ని స్టోర్ చేసుకొని మన బ్యాక్ ఎండ్ వీ కెన్ యూస్ ఫ్లాస్క్ ఆర్ ఫాస్ట్ఏపీ ఆర్ స్ట్రీమ్లైట్ ఆర్ క్లౌడ్ డిప్లాయ్మెంట్. ఏ బ్యాక్ ఎండ్ అయితే మనం యూస్ చేస్తున్నామో ఆ బ్యాక్ ఎండ్లో ఇంటిగ్రేట్ చేస్తాము. తర్వాత ఇప్పుడు మనం ఒక ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, లైక్ హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్లో ఈ ఫీచర్స్ లైక్ నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్, బాత్రూమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ ద హౌసెస్, దాన్ని బట్టి ఇది ఫీచర్స్ అనుకోండి. ఆ ఫీచర్స్ అన్ని ఇచ్చిన తర్వాత ప్రిడిక్ట్ అని నొక్కంగానే మనం ఈ డేటా అంతా మనం ట్రైన్ చేసిన ఎంఎల్ మోడల్కి వెళ్తుంది. ఆ మోడల్ మనకి అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేసి
అవుట్పుట్ రిజల్ట్లోకి ఇస్తుంది. సో హియర్ ద డిప్లాయ్మెంట్ వర్క్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్. తర్వాత మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ప్రొడక్షన్కి ఇచ్చేసాం, ట్రైన్ చేసిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ బాగానే వచ్చింది. కాకపోతే ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత కూడా అంతే యాక్యురేట్గా వస్తుందా, లేకపోతే నెంబర్స్ డౌన్ అయినాయా అని ప్రతిసారి చూసుకుంటూనే ఉండాలి. ఎప్పుడైనా నెంబర్స్ డౌన్ అయినాయి, రిజల్ట్ కరెక్ట్గా రావట్లేదు అంటే చెక్ చేసుకొని మళ్ళీ దాన్ని రీటైన్ చేసుకొని డేటాని ఏదైతే మార్చుకొని మళ్ళీ ట్రైన్ చేసి మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ డిప్లాయ్మెంట్ చేసి అదంతా ఒక సైకిల్ అనమాట. ఇంకా అంతే. అవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక డేటా సెట్ని తీసుకుంటాను, దాంట్లో డేటా క్లీనింగ్ ఎలా పర్ఫామ్ చేయాలో మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మనకి కొన్ని ప్రీ రిక్విజిట్స్ తెలియాలి. దట్ ప్రీ రిక్విజిట్స్ ఆర్ NumPy, Pandas, Matplotlib and Scikit-learn. These are the Python libraries used in machine learning. NumPy ఏంటంటే ఫర్ మ్యాథమెటికల్ ఫ్లోస్కి యూజ్ చేస్తాము. పాండాస్ ఎందుకంటే ఫర్ అండర్స్టాండింగ్ ద డేటా అండ్ పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ ఆన్ ద డేటా. ఓకే. Matplotlib అండ్ Seaborn ఈజ్ ఫర్ విజువలైజేషన్. ఇందాక చెప్పాను కదా, గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనకున్న డేటాని చూపించాలి. సో అలా గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపించడానికి మనం పైథాన్లో వాడే లైబ్రరీ ఏంటంటే Matplotlib అండ్ Seaborn. Scikit-learn ఈజ్ ఫర్ ML. Scikit-learn అనేది మిషన్ లెర్నింగ్కి ఉన్న కీ కోర్ కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు నా దగ్గర అసలు ఏ డేటా సెట్ లేదు, ఐఎమ్ ఏ బిగినర్. ఇప్పుడు నేను ఒక డేటా సెట్ని తీసుకోవాలి, నాకు డేటా సెట్ అంటే ఎక్కడ తెలియదు. సో నేను ఒక Kaggle అనే ప్లాట్ఫామ్కి వెళ్తాను. సో ఇక్కడ నుంచి ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఇట్ కంటైన్స్ లాట్స్ ఆఫ్ డేటా సెట్స్ అండ్ ఇక్కడ హ్యాకథాన్స్, కాంపిటీషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇట్స్ ఎ బెస్ట్ ప్లాట్ఫామ్, యూ కెన్ సీ దిస్. అండ్ ఇక్కడ నేను ఒక ర్యాండమ్ డేటా సెట్ని తీసుకుంటాను. సో హియర్ ఆర్ ద ట్రెండింగ్ డేటా సెట్స్. ఓకే, నేను ఇది తీసుకుంటాను. ఫస్ట్ది ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ అండ్ ప్రైస్ ప్రిడిక్షన్. అసలు ఈ డేటా సెట్ ఇదేంటో నాకు తెలియదు, నేను బిగినర్ని. లేకపోతే ఒక క్లయింట్ మీ దగ్గరకు వచ్చాడు, ఇదే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ ప్రిడిక్షన్ సిస్టమ్. ఓకే, దాని గురించి చెప్పాడు. ద డేటా సెట్ కంటైన్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 1302 ల్యాప్టాప్స్ ఫ్రమ్ వేరియస్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ ఈజ్ డిజైన్ ఫర్ టాస్క్స్. ఓకే, ఇది Kaggle ఇచ్చాడు కాబట్టి ఇలానే. కాకపోతే దీని బ్రీఫ్ ఏంటంటే, ల్యాప్టాప్ ఇది ఒక డేటా సెట్, దాంట్లో ఏముంటాయంటే 1302 ల్యాప్టాప్స్ యొక్క వేరియస్ మ్యానుఫ్యాక్చరర్స్ డీటెయిల్స్ ఉంటాయి, ల్యాప్టాప్ యొక్క డీటెయిల్స్. ఓకే, దాంట్లో ఏమేమి డేటా ఫీచర్స్ ఉంటాయి. ఫీచర్స్ అంటే కాలమ్స్, లైక్ ఇందాక చూపించారు కదా, స్టూడెంట్ నేమ్, డేటా సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, గ్రేడ్, అలాగా ఫీచర్స్ ఏముంటాయి. అన్నేమ్డ్, 0, యూనిక్ రికార్డ్ ఐడెంటిఫైర్, కంపెనీ, ఏ కంపెనీ, టైప్ ఏంటి, దాని ర్యామ్ ఎంత, దాని వెయిట్ ఎంత, దాని ప్రైస్ అనేది టార్గెట్ వేరియబుల్. చూడండి, దీన్ని ఇప్పుడు మనం ప్రిడిక్ట్ చేయాలి. ఓకే, టచ్ స్క్రీన్, IPS, PPI, CPU బ్రాండ్, HDD, SSD, GPU బ్రాండ్, OS, ఇవి మనకి ఇచ్చిన ఫీచర్స్. యూస్ కేసెస్ ఇచ్చే అండ్ డేటా స్టాటిస్టిక్స్ అంటే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, టార్గెట్ వేరియబుల్ ఏంటి, వాడే ఇక్కడ టాస్క్ టైప్ కూడా ఇచ్చాడు. రిగ్రెషన్, ఇది ఒక రిగ్రెషన్ మిషన్ లెర్నింగ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఓకే, దీన్ని నేను ఇప్పుడు డౌన్లోడ్ చేశాను. ఈ డేటా సెట్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాను. నాకు డౌన్లోడ్ అయింది. ఓకే, నేను ఇప్పుడు బిగినర్గా నాకు క్లయింట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, డేటా ఇచ్చాడు. సపోజ్ నా డేటా అంటే ఇది. ఓకే, ఓకే డౌన్లోడ్స్లో నా డేటా ఉంది ఇక్కడ. ఓకే, 2 times డౌన్లోడ్ అయింది అనుకుంటా. టేక్ దిస్ డేటా అండ్ ఇప్పుడు నా కరెంట్ ఫోల్డర్లోకి నేను వెళ్తాను. ఒక నిమిషం. ఓకే, దిస్ ఇస్ మై కరెంట్. ఇప్పుడు నా దగ్గర ఈ డేటా సెట్ ఉంది. ఈ డేటా సెట్ కూడా CSV ఫార్మాట్లో ఉంది. CSV అంటే కామా సపరేటెడ్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు
నేను ఒక మిషన్ లెర్నింగ్ ఇంజనీర్గా ఫ్రమ్ స్టార్టింగ్ యాజ్ ఎ ఫ్రెషర్గా నాకు అసలు ఏం తెలియదు. నేను ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ టెర్మినల్ ఓపెన్ చేసి హియర్ వీ విల్ గెట్ ద టెర్మినల్ ఓపెన్ చేసి ఒక వర్చువల్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. వర్చువల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి కమాండ్ ఏంటంటే పైథాన్ -m venv పైథాన్ -m మాడ్యూల్ venv అంటే వర్చువల్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ ఇంకో venv ఏంటంటే దాని పేరు, వర్చువల్ ఎన్వైరన్మెంట్ పేరు మనం ఏది ఇస్తే అది. ఇప్పుడు మనం venv కాకుండా ml అని ఇద్దాం. ml అనేది మన వర్చువల్ ఎన్వైరన్మెంట్ పేరు. ఓకే, ఎంటర్. ఇక్కడ వర్చువల్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అంతలోపల మనం ఎంఎల్లో కాదు, ఒక నిమిషం, ఇదే ఫోల్డర్లో రిక్వైర్మెంట్స్ .txt అనే ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. మనకి మన ప్రాజెక్ట్కి సంబంధించిన ఏవైతే లైబ్రరీస్ ఆర్ ప్యాకేజెస్ ఆర్ మాడ్యూల్స్ ఏవైతే కావాలో అవన్నీ ఈ రిక్వైర్మెంట్స్.txt ఫైల్లో మనం రాసుకుందాం. ఫస్ట్ ఐ నీడ్ పాండాస్, numpy, matplotlib, seaborn and scikit-learn. ఓకే, ఇవన్నీ నాకు కావాలి. ఓకే, ఇక్కడ ఎంఎల్ అనే వర్చువల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయింది. సో దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. దానికోసం కమాండ్ ఏంటంటే ఎంఎల్ ఏదైతే మన వర్చువల్ ఎన్వైరన్మెంట్ పేరు ఇచ్చామో అది /scripts/activate. ఇక్కడ యాక్టివేట్ అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఎంఎల్ అనే గ్రీన్ కలర్ స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చింది కదా. సో వీ కెన్ నో దట్ అంటే క్లియర్ చేశాను. దాని తర్వాత ఈ మన ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, numpy, seaborn, scikit-learn అనేవి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికోసం pip install -r requirements.txt. ఓకే, అవన్నీ ఇన్స్టాల్ అయిపోతున్నాయి. అందులోపల మనం ఒక IPNB ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. దానికోసం నేను ml.ipynb అని క్రియేట్ చేస్తాను. హియర్ ఓకే, ఇక్కడ అంతా క్రియేట్ అవుతుంది. నేను ఇది కాపీ చేసుకుంటాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. యాజ్ ఎ బిగినర్గా అయితే ఇవన్నీ రాయండి, సో దట్ మీరు కోడ్ని గిత్హబ్లో కానీ ఎక్కడైనా పోస్ట్ చేస్తే ఎవరైనా చదవాలి అనుకుంటే అర్థమయ్యేలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనకు కావాల్సిన లైబ్రరీస్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాము, ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ టేకింగ్ టైం. అంతలోపల ఈ ఐపీ కర్నల్ కూడా ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ నేను ఎందుకు 2+2 రాశానంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఇన్స్టాల్ ద ఐపీ కర్నల్. ఇదైతే కొంచెం ఈజీగా అయిపోతుంది. సో అందుకు ఒకవేళ ఇది సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాత దీన్ని డిలీట్ చేద్దాం. ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్. ఇంకోటి యూవీ అని కూడా ఉంటుంది. దాని నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇన్స్టాలేషన్కి. అది ఇంకా ఈజీగా అయిపోతుంది దీనికంటే.
కావాల్సిన లైబ్రరీస్ అన్నీ ఇన్స్టాల్ అయిపోయినాయి. సో ఐ విల్ రిమూవ్ దిస్. ఇంకా దీంతో పని లేదు. ఇప్పుడు ఇది ఇంకా ఇన్స్టాల్ అవుతుంది అయిపోయాక. సో 1 minute, 1 నిమిషం టైం పడుతుంది. ఈ టైంలో బేసిక్ కోడ్ అంతా నేను రాసి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, టైం వేస్ట్ ఎందుకు. ఇంకా ఇప్పుడు మనం ఒక df దిస్ ఈస్ ఫర్ రీడింగ్ ద CSV ఫైల్. అండ్ ఇక్కడ మనం తీసుకున్న CSV ఫైల్ వచ్చేసి data of .csv. ఓకే, ఇక్కడ రన్ అయిపోయింది. సో ఐ విల్ రన్ దిస్ ఆల్సో. దాని తర్వాత df అంటే డేటా ఫ్రేమ్, నేను తీసుకున్న వేరియబుల్ నేమ్ ఇది. అండ్ దాన్ని రీడ్ చేశాను యూజింగ్ పాండాస్. ఈ డేటా అంతటిని రీడ్ చేశాను. అండ్ df.head అంటే ఫస్ట్ 5 rows డేటాని రిటర్న్ చేస్తుంది మనకి. ఓకే, మనకి లాస్ట్ 5 rows కాలమ్స్ కావాలంటే ఒక్క నిమిషం. ఫైల్ నాట్ మనం ఏదో పేరు తప్పు రాసాం. ఓకే, ఇక్కడ కామా వచ్చింది. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ 5 rows ఏమైతే ఉన్నాయో అవన్నీ మనకి డిస్ప్లే అవుతుంది. వీ కెన్ సీ ఆల్ ద 5 rows. మనకి ఇవి లాస్ట్ 5 కావాలంటే ఈ df.tail అనమాట. ఇది బై డిఫాల్ట్ ఫస్ట్ 5 ఆర్ లాస్ట్ 5 rows. మీకు ఫస్ట్ 10 rows కావాలి అంటే యూ కెన్ చూస్ ఫర్ df.10 df.head of 10. ఇప్పుడు ఫస్ట్ 10 rows ఒక డేటా కనపడుతుంది. హియర్ ఆల్సో సేమ్. ఓకే, ఇప్పుడు డేటా గురించి తెలిసింది. అసలు ఈ డేటా షేప్ ఏంటి, లైక్ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి df.shape. ఇక్కడ మనకి 1303 rows అండ్ 12 columns ఉన్నాయి. ఓకే, 12 columns అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇవి. అండ్ ఇవి ఒక 11302 ఎక్స్ట్రాగా 0 పైన వస్తుంది కదా. సో 10.303. ఓకే, దాని తర్వాత అసలు ఈ డేటా సెట్లో ఏ కాలమ్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే df.info. మనకి ఈ కాలమ్స్ అన్నీ ఉన్నాయి. నేమ్ 0, కంపెనీ, టైప్ నేమ్, ఇంచెస్, స్క్రీన్ రిజల్యూషన్, CPU, RAM, మెమరీ, GPU, సిస్టమ్, వెయిట్, ప్రైస్. ఓకే, ఈ కాలమ్స్ ఉన్నాయి. వీటి డేటా టైప్స్ ఇవి. ఇంట్, స్ట్రింగ్, ఇవన్నీ డేటా టైప్స్ అనమాట. వీటి డేటా టైప్స్. అండ్ నార్మల్ కౌంట్, ఎన్ని నార్మల్ వాల్యూస్ ఉన్నాయో కౌంట్ రిటర్న్ చేస్తుంది. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే df.describe. df.describe ఈజ్ యూజ్డ్ ఫర్ గివింగ్ ద స్టాటిస్టికల్ సమరీ ఆఫ్ ద డేటా. అండ్ ఈ df.describe ఓన్లీ 3 ఎందుకు ఇస్తుంది అంటే దీస్ 3 ఆర్ లైక్ అన్నేమ్డ్, ఇంచెస్, ప్రైస్. వాటి డేటా టైప్ చూడండి, ఫ్లోట్, ఇంట్. ఓన్లీ ఇంట్ అండ్ ఫ్లోట్ డేటా టైప్స్లో ఉన్న వాటికి మాత్రం ఇది ఇస్తుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిరైవింగ్ ద స్టాటిస్టికల్ సమరీ. ఇది స్టాటిస్టికల్ సమరీ ఇస్తుంది, లైక్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఉన్న వాల్యూస్ ఒక మీన్ ఎంత, స్టాండర్డ్ డీవియేషన్ ఎంత, మినిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఎంత, ఇవన్నీ IQR వాల్యూస్ అన్నమాట, ఇంటర్ క్వార్టైల్ రేంజ్. ఇవి ఎందుకు అంటే మనకి అవుట్లయర్స్ ఉన్నాయా లేదా అండ్ అవుట్లయర్స్ని డిటెక్ట్ చేయడానికి, వాటిని రిజాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటి గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నౌ we will come to the missing values. df.isNull.
డాట్ సమ్. ఇది ఎందుకంటే మన డేటా సెట్లో ఏ కాలంలో అయినా నల్ వాల్యూస్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి. సో దీంట్లో ఏ నల్ వాల్యూస్ లేవు. నవ్ ఇప్పుడు డూప్లికేట్ వాల్యూస్ తెలుసుకోవడానికి we will use this duplicate df.duplicated.sum. Duplicate values కూడా లేవు. సో we don't have any null values, we don't have any duplicate values. ఇంకా క్లీన్ చేయడానికి ఏం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న డేటాలో అసలు ఇప్పుడు చూడండి స్ట్రింగ్ ఉంది, దీన్ని న్యూమరికల్ డేటాలోకి మార్చాలి. ఎందుకు మార్చాలి అంటే మన కంప్యూటర్స్కి మన లాంగ్వేజ్ కానీ ఆర్ వరల్డ్లో ఉన్న ఏ లాంగ్వేజ్ కూడా తెలియదు. దానికి తెలిసిన ఒకే ఒక లాంగ్వేజ్ జీరోస్ అండ్ వన్స్, న్యూమరికల్ ఫార్మాట్. ఆ న్యూమరికల్ ఫార్మాట్లోకే మనం ఈ డేటా అన్నిటిని కన్వర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న న్యూమరికల్ వాల్యూస్ ఈ మూడు ఉన్నాయి కదా, ఈ మూడిట్లోనే మీకు కొన్ని వేరియేషన్ చూపిస్తాను. ఇక్కడ మినిమం వాల్యూ 0 ఉంది, ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ 1302 ఉంది. ఓకే, ఇది మినిమం ఎక్కడ, మ్యాక్సిమం ఎక్కడ, దీని రేంజ్ ఎంత ఉందో చూసారా, రేంజ్ ఎక్కువ కదా. అండ్ ఇక్కడ 10, ఇక్కడ 18 నార్మల్ ఇక్కడ 9270, ఇక్కడ 3,24,954. ఇది ఎక్కడ, ఇవన్నీ అవుట్లయర్స్ అనమాట. అవుట్లయర్స్ అంటే మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అవుట్లయర్స్ అంటే ఇప్పుడు ఒక డేటా సెట్ ఉంది, ఒక డేటా ఉంది లైక్ 1, 2, 3, 4. ఓకే, ఇలా ఒక డేటా సెట్ ఉంది. దీంట్లో అవుట్లయర్స్, దీని రేంజ్ ఎంత, 4, -1, 3. ఇవి ఆ రేంజ్లోనే ఉన్నాయి. 1, 2, 3, 4 అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఆ డేటాలో, వీటి మధ్యలో డేటా సెట్లో ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒకటి పెట్టా, 1000 పెట్టా. ఇప్పుడు ఈ డేటాలో 1, 2, 3, 4 ఒక రేంజ్లో ఉంటే 1000 ఒకటి ఒక చోట ఉంది. అంటే 1, 2, 3, 4 పక్కన ఉన్నాయి. 1000 అనేది ఈ 1, 2, 3, 4కి చాలా దూరంలో ఉంది. దిస్ ఈజ్ అన్ అవుట్లయర్. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. లైక్ 1, 599, 601, 670, అనుకో. దీంట్లో ఇప్పుడు అవుట్లయర్స్ ఏంటి, ఈ పెద్దది అండ్ ఈ 1 అవుట్లయర్. ఎందుకంటే ఈ మూడు ఒక రేంజ్లో ఉంటాయి, పక్కనే ఉంటాయి, కొంచెం డిఫరెన్స్ అని పక్కనే ఉంటాయి. కాకపోతే ఇది ఈ వాల్యూస్కి దూరంగా ఉంటుంది, ఇది కూడా దూరంగా ఉంటుంది. దీస్ ఆర్ ద అవుట్లయర్స్. వీటిని ఎలా డిటెక్ట్ చేయాలి, దీన్ని అవుట్లయర్స్ని తీసేయాలా ఉంచాలా అనేవన్నిటి నెక్స్ట్ వీడియోస్లో నేను ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఒక బిగినర్ని, నేను ఒక ప్రాజెక్ట్లో ఈ డేటా క్లీనింగ్ అండ్ డేటాలో మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయా లేదా, డేటాని రీడ్ చేశాను, డేటాలో అసలు డేటా ఏముంది, డేటాని ఎలా చూడాలి, ఏమేమి చూశాను అనేది ఒక ప్రాజెక్ట్లో ఒక చిన్న సెగ్మెంట్ చేశాను. డేటా క్లీనింగ్ అండ్ వ్యాలిడేషన్ గురించి చూశాను. సో ఇప్పుడు నేను ఒక మిషన్ లెర్నింగ్ ఇంజనీర్గా దీన్ని గిట్హబ్లోకి ఎలా పుష్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఫస్ట్ మనం మన గిట్హబ్ ఓపెన్ చేయాలి, గిట్హబ్లోకి వెళ్ళాలి. దిస్ ఈజ్ మై గిట్హబ్ ప్రొఫైల్. అండ్ మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ నేను ML అనే రిపాజిటరీని క్రియేట్ చేశాను. క్రియేట్ రిపాజిటరీ. బిగినర్ అనుకోండి, ఇక్కడే ఉంది ఎలా చేయాలి అనేది. ఓకే, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న కోడ్ని కాపీ చేసి మీ టెర్మినల్లో ఎగ్జిక్యూట్ చేస్తే అయిపోతుంది. అది కూడా నేను చూపిస్తాను చూడండి. సారీ, టెర్మినల్ కదా, టెర్మినల్. ఇక్కడ ఇక్కడ మనం ఇంకొక ఫైల్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ .gitignore ఫైల్. ఓకే, .gitignore .env ఫైల్ ఒకటి పెట్టాలి. సారీ, env కదా, .ml ఫైల్ మనం పెట్టాలి. సారీ, git init అంటే
ఇనిషియలైజ్ అవుతుంది. గిట్ అనేది మన ఈ ఫోల్డర్లోకి ఇనిషియలైజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి గిట్ యాడ్ readme.md ఉంది. ఇక్కడ కాకపోతే మనం గిట్ యాడ్ డాట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి కదా, లైక్ గిట్ ఇగ్నోర్ ifelse.py, ల్యాప్టాప్ data.csv, ml.txt, ఇవన్నీ యాడ్ అవ్వాలి మన గితబ్లోకి. అది ఓకే. ఇది వార్నింగ్ పెద్ద పట్టించుకోనక్కర్లేదు. దాని తర్వాత కమిట్ చేయాలి. గిట్ కమిట్ -m ఇనిషియల్ కమిట్ అని ఇస్తున్నాను. మీరు ఏదైనా పేరు ఇచ్చుకోవచ్చు, ఫస్ట్ కమిట్ అను లేకపోతే ఏదైనా కానీ. ఓకే. సారీ, నేను స్మాల్ ఎం బదులు క్యాపిటల్ ఎం రాశాను. దట్స్ మై మిస్టేక్. ఓకే, అవన్నీ క్రియేట్ అయినాయి కదా, అంటే మీకు చూపిస్తాను. గిట్ బ్రాంచ్ -m మెయిన్. ఇక్కడ ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే పైన కింద పైన వస్తుంది కదా. నెక్స్ట్ ఈ రెండు జస్ట్ కాపీ, ఇదైతే కాపీ చేసుకోవాల్సిందే ఫస్ట్ టైం వాళ్ళకి. దాని తర్వాత ఏదైనా చేంజెస్ చేసేస్తే అంత చేయనక్కర్లేదు, జస్ట్ గిట్ యాడ్ అను ఈ లాస్ట్ కోడ్ ఉంటుంది కదా, దీన్ని యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఓకే. ఓకే, ఇప్పుడు మన బ్రాంచ్లోకి అంటే మెయిన్ బ్రాంచ్లోకి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రిఫ్రెష్ చేసామనుకోండి, చూడండి నా ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గితబ్లోకి వెళ్ళిపోయినాయి. గిట్ ఇగ్నోర్ ifelse.py, ల్యాప్టాప్ డేటా, ml.ipnvy, ml.txt, requirements.txt. నా సజెషన్ ఏంటంటే మీరు ప్రతిరోజు ఏదైతే చేస్తారో ఒక చిన్న లైన్ మార్చినా కానీ మీరు గితబ్లో పుష్ చేయండి, సో దట్ మీ విజిబిలిటీ పెరుగుతుంది అనమాట గితబ్లో. లైక్ ఇక్కడ చూడండి కింద ఇలా ఉంటుంది కదా, ఇది మీ ట్రాకింగ్ అనమాట, మీరు ఏ రోజు వచ్చారు ఏ రోజు రాలేదని. దిస్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్. ఈరోజు నేను కాంట్రిబ్యూట్ చేశాను కాబట్టి ఐ గాట్ కాంట్రిబ్యూషన్స్. ఇలా వస్తుందన్నమాట. ఇలా ఉంటే ఒకవేళ రిక్రూటర్స్ ఎవరైనా మీ ప్రొఫైల్ చూస్తే గితబ్ ప్రొఫైల్ మీరు యాక్టివ్గా ఉన్నారు, రోజు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, రోజు ఏదో నేర్చుకుంటున్నారు అనేది ఉంటుంది. సో ఇలా చేయాలన్నమాట. దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.